మరి గమనించినట్లయితే ఉద్యోగ సంఘ నేతలంతా కూడా మరి ప్రభుత్వానికి ఎప్పటి నుంచో కొన్ని విషయాలు అయితే తెలియజేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులు మరి అమలు నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఈ యొక్క క్రమంలో చాలా కాలంగా విశాఖలోని కొనసాగుతున్న వివిధ ఉద్యోగ సంఘాల నాయకుల విషయంలో కూడా ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సంఘ నేతలకు ప్రత్యేక మినహాయింపులు ఉండవని, నిబంధనల ప్రకారమే ఉద్యోగుల కేటాయింపులు జరుగుతాయని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రెవెన్యూ, ఏపీ ఎన్జిఓ, అదేవిధంగా పంచాయతీరాజు, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ వంటి విభాగాల్లోని పలువురు సంఘ నాయకులు చాలా ఏళ్లుగా విశాఖలోని నిధులైతే నిర్వహిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక అదేవిధంగా తాజా ఉద్యోగుల విభజనలో భాగంగా అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు కేటాయించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. కొత్త జిల్లాలకు కేటాయించిన తర్వాత అక్కడ పోస్టింగ్ పొందే అవకాశం ఉన్నప్పటికీ విశాఖలోనే కొనసాగేందుకు అవకాశం ఉండదని అధికారులు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ యొక్క అంశంపై ఇప్పటికే కొన్ని శాఖలు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం అయితే నిర్వహించి ఉద్యోగుల విభజనకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలను వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరికీ ఒకే విధంగా అమలు చేస్తామని, ఉద్యోగ సంఘ నాయకులకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఉండవని మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఉద్యోగ సంఘాల నాయకులకు అదే నిబంధనలు వర్తించనున్నాయి. దీంతో చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తున్న పలువురు నాయకులు ఇతర జిల్లాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పూర్తి వివరాలు ఇంకా స్పష్టమయ్యే అవకాశంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ వీడియోని లైక్ చేయండి.